టీటీడీ లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేస్తున్న ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 399 రూపాయలు చెల్లిస్తే ఫార్చ్యూనర్, ఐఫోన్, టీవీ, బైక్ అంటూ ప్రవీణ్ క్యాసా, సిద్దిమూరి మహేందర్ అనే ఇద్దరు యువకులు వసూళ్లకు పాల్పడ్డారు. ప్రమోషన్ కోసం తిరుమల ఆలయం దగ్గర ప్రచారం చేశారు. దీనిపై సినీ నటి కరాటే కళ్యాణి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు యువకులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. టీటీడీ లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేస్తున్న ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏంటి అప్డేట్స్? కరాటే కళ్యాణి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే 318 సెక్షన్ అండర్ సెక్షన్ 4 ఆ తర్వాత 66 ఐటీఐ యాక్ట్ కింద ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా ప్రవీణ్ క్యాసా, సిద్దిమూరి మహేందర్ ఇద్దరు కూడాను టీటీడీ దేవాలయంలో లక్కీ డ్రా పేరిట ప్రచారం నిర్వహించారు. ప్రధానంగా ఈ ప్రమోషన్స్ కోసం తిరుమల టీటీడీ టెంపుల్ ను ఎంచుకుని ఈ ప్రచారం చేసినట్టుగా ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ప్రధానంగా 399 రూపాయలు కడితే ఇక ఫార్చునర్ తో పాటు ఐఫోన్, టీవీ, బైక్ అంటూ ఇక చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో ఇటువంటి ప్రచారాలకు తెరలేపుతూ ఉన్నారు. ఇక ఈ సిద్ధమూని మహేందర్ తో పాటు ఆ తర్వాత ప్రవీణ్ క్యాసా ఇద్దరు కూడాను ఇక 399 రూపాయలు కడితే తాము లక్కీ డ్రా తో ఈ ఫార్చునర్ తో పాటు ఐఫోన్, టీవీ, బైక్ ఇస్తామంటూ కూడా టీటీడీ దేవాలయం వద్ద ప్రచారం నిర్వహించినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇదే నేపథ్యంలో కరాటే కళ్యాణి ఈ అంశం మీద పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే సిపి సజ్జనార్ కూడా ఇదే విషయం మీద హెచ్చరికలు జారీ చేశారు ఇన్ఫ్లుయెన్సర్ కోసం. ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఇన్ఫ్లుయెన్సర్లు ఈ లక్కీ డ్రాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులకు సంబంధించినటువంటి ఆశను ఆసరాగా చేసుకుని వారితో డబ్బులు వసూలు చేసి వారిని మోసం చేస్తూ ఉన్నారు. లక్కీ డ్రాలు నిర్వహిస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం, చర్యలు తీసుకుంటామంటూ కూడా నిన్ననే ఆయన సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల తర్వాత సోషల్ మీడియాలో కొంత ఫాలోవర్స్ రాగానే వారంతా కూడా ఈ అమాయకులను మోసం చేసే దిశగా ఈ లక్కీ డ్రాల పేరుతో మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. లక్కీ డ్రా పేరుతో ఇటు వాహనాలు ఇస్తాం, ఇళ్లు ఇస్తాం, స్థలాలు ఇస్తాం అంటూ కూడా చాలా మంది నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత వారిని మోసం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇప్పుడు ఈ లక్కీ డ్రాలకు సంబంధించిన అంశం వివాదాస్పదం అవుతున్నటువంటి నేపథ్యంలో టీటీడీ టెంపుల్ వీళ్ళు ప్రచారం కోసం ఎంచుకోవడం మరింత వివాదాస్పదంగా మారింది. టీటీడీ ఆలయ పరిసరాల్లోనే వీరు లక్కీ డ్రాకు సంబంధించినటువంటి ప్రచారం నిర్వహించారు. ప్రధానంగా ఈ డబ్బులు పే చేస్తే ముందుగా డబ్బులు పే చేసి టోకెన్ తీసుకుంటే ఖచ్చితంగా తాము ఈ వాహనాలన్నీ కూడా ఇస్తామంటూ కూడా జనాలకు కుర్చీలో పెట్టడం ప్రయత్నం చేశారు. సో మొత్తానికి పోలీసులు అయితే కరాటే కళ్యాణి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.